వేసవి కాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏవో టీవీ శివకుమార్ చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకి మంచినీటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యాలయాన్ని సందర్శించే ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిప్యూటీ ఈవోపీఆర్డీ జీవి రమేష్ బాబు, కార్యాలయ సీనియర్ సహాయకులు మలిశెట్టి రమేష్ బాబు, మండల రీసోర్స్ కోఆర్డినేటర్ పార్లపల్లి సునీల్, ఎంసీఓ వినయ్, పంచాయతీ సచివాలయ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వేసవికాల పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయం కలువాయి కార్యాలయం నందు ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గాను మండల అభివృద్ధి అధికారి, మండల పరిషత్ అధ్యక్షుల వారు మరియు కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, ఈఓపీఆర్డీ తదితర కార్యాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చలివేంద్రాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. వేసవికాలం దృష్ట్యా మండలంలోని ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని వేసవి తాపం నుండి విముక్తి పొందవలసిందిగా కోరడమైంది. స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు మే నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టోన్ హౌస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభవేళ స్వాగతం సుస్వాగతం. కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డూండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు, కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి. Hi Nilor, please subscribe to N3 TV.